జైలుకి పంపించినారు, కాపుల్ని వాడుకున్నాడు సాధ్యమైనంత వరకు. అది మనం క్లారిటీతో మనం చూసాము. ముద్రగడ గారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి అని పెట్టుకున్నాడు కదా. నాకు కూడా అర్థం కావట్లేదు వర్మ గారు, ఇన్ని కులాలు ఉండగా ఆ రెడ్డి పేరే ఎందుకు పెట్టుకోవాలి? ఆయన మార్చుకునేది అయితే దేనికన్నా మార్చుకోవచ్చు కదా. సో దీని వెనకాల ఒక పక్క రాజకీయ కుట్ర, రాజకీయ ప్రణాళిక ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటూ, ఇంతకు ముందు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సింగిల్ గా సింహం వస్తుంది, ఈ గుంపులుగా ఇవి వస్తాయని మాటలు మాట్లాడినారు కదా. ఇప్పుడు వాళ్ళకి అర్థం అయిపోయింది, ఎట్టన్నా మమ్మల్ని విడదీలేము అని చెప్పి. సో ఇంకా కుల రాజకీయం మొదలు పెట్టాలా అని చెప్పి ప్రయత్నం మొదలు పెట్టినారు. నేను నిన్ననే 2 days బ్యాక్ నేను తిరుపతికి పోయి ఉన్నానండి. బలిజ సంఘం వాళ్ళు నన్ను పిలిచినారు ఒక మీటింగ్ కి. చంద్రబాబు నాయుడు గారు గతంలో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు బలిజ సంఘానికి అక్కడ భూమి ఇవ్వటం, కేటాయించడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా కట్టిస్తాము అని చెప్పి అప్పుడు ఫండ్స్ కూడా రిలీజ్ అయినాయి. కానీ అప్పటికి ప్రభుత్వం మా టైం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి 1 రూపాయి కూడా, కేటాయించిన దానికి కూడా 1 రూపాయి కూడా విడుదల చేయకుండా ఆ ల్యాండ్ ని పక్కన పడేసి ఇంకా దాంతో నుంచి కబ్జా అయ్యేటట్టు వైసీపీ లీడర్లు చేసినారు. అంటే ఏ మాత్రము ప్రేమ ఆ కులం పైన ఉందో, అంటే ఉన్న భూమిని కూడా కబ్జా చేసుకోవటం అనేది, ఏది తిరుపతిలో సెంటర్ లో ఉండేది మంచి భూమి. సో ఆ కులానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నారో మనకు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు గుడి ఇష్యూకి వస్తే క్లియర్ గా డిప్యూటీ సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, అందరూ సీనియర్ లీడర్లు అందరూ దేవుడితో రాజకీయం చేయటం వద్దు అని చెప్పి దీనికి ఒక ముగింపు తీసుకొని వస్తాము అని చెప్పి అనేక సార్లు చెప్పిన నిస్సిగ్గుగా వైసీపీ వాళ్ళు దీన్ని మళ్ళా ప్రతిరోజు ఏదో ఒక విధంగా రాజకీయం చేయాలనే దురుద్దేశము మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది. కేవలము దీంతో నుంచి లబ్ధి పొందాలా, లేదు అని అంటే వాళ్ళు చేసిన తప్పుని మనము కవర్ చేసుకొని ప్రజల దృష్టిలో డైవర్ట్ చేయాలా అనేది ఒక పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారు. మనం అటాక్ లో పోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయలేకపోతే ఈ తప్పు నుంచి మనం తప్పించుకోలేము, ప్రజలు మనల్ని క్షమించరు అని చెప్పేది వాళ్ళకు ఒక పక్కా ప్రణాళిక వచ్చింది. సో నేను కొన్ని అంశాలు లేవనెత్తానండి. కేవలము ఈ నెయ్యి మన లడ్డు ఇష్యూవే కాదు. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ బంధువుల్నే ఎందుకు చైర్మన్లుగా చేయాలండి? వేరే వాళ్ళకి చేసిండొచ్చు కదా. అదే విధంగా తిరుపతి భూములు, గుడికి సంబంధించిన భూములు, భక్తులు ఇచ్చిన భూములు అమ్మకానికి పెట్టినారు. మనకు గుర్తుందా? ఒకసారి నేను గుర్తు చేస్తాను పాయింట్ బై పాయింట్. అది అయిపోయిన తర్వాత ఆ టికెట్ల పైన కూడా జెరూసలేం యాత్రది బయటపడింది. ఒకసారి వెబ్ పేజ్ పైన కూడా మన యేసుక్రీస్తు ఒకసారి రావటం జరిగింది. ఇట్లా మనం చూస్తా పోతే ఒకటి కాదు, అసలు మన సుబ్బారెడ్డి గారు అయితే ఒక సంతలో టికెట్లని ఎట్లా పెంచుతాము అంటే ఒక గౌరవం లేకుండా ఆ గుడి మీద, అంటే ఒక సామాన్యుడికి అందుబాటులో లేకుండా సామాన్యుడిని దేవుడికి దూరం చేసే విధంగా రేట్లు అన్ని రెట్లు పెంచేయటం. సో అట్లా ప్రతి పాయింట్ లో వాళ్ళు చేసిన విధానం మనం ఈరోజు చూస్తుంటే, ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకొని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇది కేవలము ఆ డబ్బు సంపాదించాలా అని చెప్పే ఒక ఆశే కాదు. వీళ్ళు ఒక పగడబందీ ప్లాన్ తో హిందూ ధర్మం పైన ఒక అటాక్ చేసినారు అని చెప్పి మాత్రం మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇక్కడ బాధాకరమైనది అది. ఎందుకంటే వాళ్ళున్న 5 సంవత్సరాల్లో 300 పైన గుడుల మీద దాడులు ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు కూటమి వచ్చి దాదాపు 20 నెలలుగా వస్తుంటే ఎందుకు ఏమి అటాక్స్ లేవు గుళ్ళు పైన అంటే మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఒక 15 రోజుల క్రితము షర్మిల గారు నా ఫ్లైట్ లోనే విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చినారండి. సో బయటకు వచ్చినప్పుడు నేను చూశాను, ఆమె కారు ఎక్కేటప్పుడు ఆ కారు వెనకాల చాలా పెద్దగా జీసస్ మై సేవియర్ అని చెప్పి రాస్తుంది. అంటే వాళ్ళు పక్కా క్రిస్టియన్స్ ఆ కుటుంబం అని మనకు తెలుసు. సో మేమేమి కులం మతం తీసుకొని వచ్చో లేకపోతే ఒకరిని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం కాదు. మమ్మల్ని ఎందుకు అగౌరవపరచాలా అనేది మేము మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి వారు గుడికి పోయినప్పుడు మేము అడిగినాం, కనీసం ఆ డిక్లరేషన్ ఫామ్ లో సైన్ చేసుకోండి. ఆ సైన్ ఏంది? మేము దేవుణ్ణి నమ్ముతున్నాము అని చెప్పి. సో ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చూపించిన ప్రెజెంటేషన్ లో ఆ రెడీ చేసి సంతకం కూడా పెట్టుంది ఎవరు అక్కడ ఉండే టీటీడీ అధికారిది. కానీ జగన్మోహన్ రెడ్డి సిగ్నేచర్ అయితే దాని మీద లేదు, మళ్ళీ క్యాన్సిల్ అని చెప్పి దానిపైన రాస్తుంది.
అంటే ఆ వస్త్రం ఇచ్చేటప్పుడు సరి సమేతంగా రావాలా అని చెప్పి ఒక 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 అందరూ మనం అనుకుంటాం కదా. ఎన్నిసార్లు మేము అప్పుడు లేవనెత్తినా గానీ ఎందుకు విత్ వైఫ్ రాలేదు? సో అక్కడ ఇచ్చిన మనం తీర్థమో లేకపోతే ప్రసాదమో ఇచ్చినప్పుడు అది వాళ్ళు తీసుకోరు. సో ఇక్కడ పాయింట్ ఒకటి, సద్బ్రాహ్మణుడైన కుటుంబంలో పుట్టిన అనిల్ ఈరోజు బ్రదర్ అనిల్ అయిపోయినాడు. సో షర్మిల పెళ్లి కూడా అప్పుడు ఇక్కడ వెస్లీ చర్చ్ లో జరిగింది. అండ్ క్లియర్ గా రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ రైట్స్ క్రిస్టియన్ విధానంగా చేశారు. సో మేమనేది ఒకటే, మీరు క్రిస్టియానిటీ మీద మీరు ఫాలో అవుతున్నప్పుడు మంచిది. ఇక్కడ వచ్చి మీరు ఎందుకు కావాలని అపవిత్రం చేయాలా? కావాలని ఇన్ని విధంగా తప్పులు ఎందుకు చేయాలా? ఎందుకు ఒక పగడ్బందీ ప్లాన్ తో హిందూ మతం మీద ఒక దాడి చేయాలా, ఒక దురుద్దేశంతో, ఒక కుట్రతో అని? ఇదే బాధాకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒక పగడ్బందీ ప్రణాళిక ప్రకారం వీళ్ళు చేశారు. కేవలము ఆ డబ్బు సంపాదించాలా 200 కోట్లు అనేది కాదు. దేవదేవుడి దగ్గర లేని డబ్బు ఎవరి దగ్గర లేదు. ప్రతిరోజు కోట్లు వస్తూ ఉంది. ఆడ ఒక 100 రూపాయలు కేజీకి మిగిలించాల్సిన అవసరం ఉందా? ఎవరన్నా మిగిలించమని అడిగినారా? దేవుడి దగ్గర ప్యూర్ గా సబ్స్టెన్స్ ఇవ్వాలి కానీ వీళ్ళ ఇది ఏంది? ఒకసారి మరొకసారి మీకు అవకాశం ఉంటే సుబ్బారెడ్డి గారిది ఆ రోజు టికెట్ రేట్లు పెంచడం 500, 1000 నుంచి 2000 చేయి, 2000 నుంచి 5000 చేయి, 5000 10,000 చేయి. కూరగాయల మార్కెట్ లో ఉన్న విధానంకి అక్కడ ఆ రోజు ఆ బోర్డు మీటింగ్ కి తీసుకొని పోయినాడు అని అంటే అది కేవలము ఒక దురుద్దేశము, ఒక గౌరవం లేకుండా చేసింది. సో వారి మిసెస్ చేతిలోనే ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే కదా, బైబిల్ కూడా చేతిలో ఉండింది అని చెప్పి. సో ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటే వర్మ గారు ఇదంతా ఒక పగడ్బందీ ప్లాన్ తో అనేక దగ్గరలో తిరుమల ఇది ఒకటి బయటకు వచ్చింది. ఇదే విధంగా దేవుడు భూములు అనేక గుడుల దగ్గర నుంచి వీళ్ళు కొట్టేయటము. ఆడకన్నా నా జోన్ లో కూడా విపరీతమైన కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఆ గుడి భూములు వీళ్ళు కొట్టేస్తున్నారు, ఆ గుడి భూములు వీళ్ళు 5 సంవత్సరాల్లో వీళ్ళు దోచేశారు అని చెప్పి. సో ఇది చాలా బాధాకరమైనది. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చేసినది అని చెప్పి మాత్రం మనకి ఈ రోజు పక్కా అర్థమవుతా ఉంది. కాదండి, ఇందులో కమ్యూనిటీ ఎందుకు వస్తున్నారు? ఓ పక్క లడ్డు అంటున్నారు, ఓ పక్క కమ్యూనిటీ అంటున్నారు. ఇదంతా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఏపీ రాజకీయాలు. ఒకసారి పేరు నాని గారు బయట వినండి, బయట ప్లే చేయండి. మాట్లాడతాడు ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు, అలాగే చేప కొవ్వు కూడా కలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మతాన్ని ఇలా చేస్తావా అలా చేస్తావా అని కాషాయ బట్టలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడి మెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు. నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనక్కి సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని చెబుతూ మతం గురించి, మతం కోణం గురించి మాట్లాడతాడు. ఇవాళ మాట్లాడినటువంటి అసత్యాలు, ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు. రైట్, ఇదండి కాషాయ వస్త్రాలు వేసుకుంటే బట్టలు పెట్టి అసలు ఎన్ని గుళ్ళు కడుగుతారు, ఎన్ని మెట్లు కడుగుతారు అని. సో ఇలా ఇవి కాంట్రవర్సీ కాదా ఇవన్నీ? వాళ్ళే రాజకీయ లబ్ధి కోసము కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట తప్పు జరిగిపోయింది అని మీరు అనేసి దాన్ని వదిలేసి తర్వాత మనము చట్టం దానిపైన చేసుకోపోద్ది అని చెప్పి కూడా అనేక సార్లు చెప్పినా గానీ వాళ్ళే దీన్ని ఇప్పుడు చూడండి కంటిన్యూగా దాన్ని ప్రతిరోజు ఏదో ఒక యాంగిల్ గా ముందు తీసుకోబోతున్నారు. అంటే హిందువులు మనోభావాల పైన, ఆ గుడి పైన గౌరవం లేదని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. తప్పు జరిగింది అని చెప్పి ఒక మాట క్షమాపణ కోరి, లేకపోతే మాకు తెలియకుండా జరిగింది అని ఒక మాట అని, లేకపోతే గమ్ముగన్నా ఇప్పుడన్నా ఫర్దర్ గా ఉండొచ్చు కదా. అదే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది, వెంకటేశ్వర స్వామి మీరు ప్లకార్డ్స్ లాగా తీసుకొని కౌన్సిల్ లోపలికి వచ్చినారే, అదే మీరు వేరే మతాలకు సంబంధించిన దేవుళ్ళకి అంత రెక్లెస్ గా తీసుకొని వస్తారా? బూట్లు వేసుకొని అది కూడా తీసుకొని వచ్చినారు. ఎందుకు మీకు చిన్న చూపు అని? ఇక్కడ కేవలము ఒక లడ్డు ఇష్యూనో ఒక నెయ్యి ఇష్యూనో కాదు వర్మ గారు,
వాళ్ళ 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన చర్యలు అనేక గుడుల్లో అనేక దగ్గరలో మనం చూస్తే, ఇది ఈ రోజు వెనక్కి తిరిగి ఇవన్నీ ఈ వందలాది ఇన్సిడెంట్స్ మనం చూస్తే ఖచ్చితంగా ఇది కేవలము ఆ డబ్బు కోసమో ఒక ఆశతో చేసింది కాదు. ఇది హిందూ మతం పైన ఒక ప్లాన్ ప్రకారము వీళ్ళు చేసిన ఒక కుట్ర అని చెప్పి మాత్రం మనకి ఈ రోజు అర్థమవుతా ఉంది. ఓకే, దీపక్ రెడ్డి గారు ఒక్క విషయం, ఇప్పుడు స్వర్ణ దేవాలయం లాంటి చట్టం తీసుకొస్తారంటున్నారు. ఏంటి ఆ చట్టం? టీటీడీ కొత్త చట్టం ఆ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదండి. ఖచ్చితంగా ఎగ్జామిన్ చేసి ఇటువంటి దుర్మార్గులు ఎప్పుడన్నా అధికారంలోకి వచ్చినా దేవదేవుడి దగ్గర ఎటువంటి తప్పులు చేయనీయకుండా